దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు కన్నా జాషువా. నేను 119వ అధ్యాయం చెప్పబోతున్నాను. 1 నుండి 176 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కడ్డలను గైకొనుచున్నాను. ఆహా, నీ కడ్డలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. నీతిగల నీ న్యాయాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తుగా విననడకము. యవనస్తులు దీని చేత తమ నడతను శుచిపరుచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని జాతగా చూసుకొని చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరునీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నా హృదయంలో లోపరుచుకొంచున్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి హర్షించదను. నీ వాక్యము నేను మరువకోయిందును. నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఏడలను నీ దయారం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొంచున్నాను. నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము. నేను భూమి మీద పరదేశనై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయ మీద నాకు ఎడతే నీ ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరిగి వారు శాపగ్రస్తులు. నేను నీ శాస్త్రములను అనుసరించుచున్నాను. నా మీద రాకుండా నిందను తిరస్కారం తొలగింపు. అధికారులు నా విరోధంగా శపథించి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ దంశం నా సంతోషకములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కడ్డలను నా బోధింపు. ఈ ఉపదేశ మార్గం నా బోధపరచుము. నీ ఆశ్చర్య కారణం ధ్యానించేదను. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కాబట్టి దూరం చేయము. నీ ఉపదేశం దయచేయము. సత్య మార్గం కోరుకుని ఉన్నాను. నీ న్యాయాలను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నీ శాసనములను నేను హత్తుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయంలో నేను విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించకు నాకు నేర్పుము. అప్పుడు నేను కనమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపం తట్టుకక నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు. నీ ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించు, నా అమ్మును కొట్టివేదురు. నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. యెహోవా, నీ కనికరములు నా అద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరమేయగలను. ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసేయకము. నీ న్యాయాల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం మీ దంశం అనుసరించదను. నేను నిత్యము దాన్ని అనుసరించదను. నీ ఉపదేశం వెతుకువాను. నేను నీ ఉపదేశం వెతుకువాను. నిర్బంధం లేక నడుచుకుందును. సిగ్గుపడగా రాజులేట నీ శాస్త్రములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను ఆనందించేదను. అవి నా ప్రియములు. నా ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించేదను. నీ సేవకునికి దయచేయమన్న మాట జ్ఞాపకం చేసుకోను. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగిలి ఆపాసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి నా న్యాయవిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న బతిహీనలను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుచు నీ కట్టడలు ఎదులయ్యాను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నా వానుగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నానని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాడుకొంచున్నాను.
నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నా మార్గంలోనూ నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాస్త్రముల తట్టు మరలకుంటుని, నీ ఆజ్ఞలను నేను జాగు చేయగా త్వరపడుతుని. బతిహీనుల పాసం నన్ను చుట్టుకుని ఉన్నాను, నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. న్యాయమైన విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకు అర్ధరాత్రి వెళ్ళి మెలుకొని వాడిను. నేను బతకగలవారును, నీ ఉపదేశం అనుసరించే వారును నేను చెలిగాను. యెహోవా భూమి నీ కృప నుండి ఉన్నది, నీ కడ్డలు నాకు బోధింపు. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నీ ఆజ్ఞ ఏందో నమ్మిక ఎంచున్నాను. మంచి వేయించే మంచి జ్ఞానం నాకు రేపు. శ్రమ కలగక పూనుపు నేను త్రోవ విడిచితి. నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళువా నా మేలు చేసి ఉన్నావు. నీ కడ్డలను నాకు బోధింపు. గర్విష్ఠుల మీద అబ్దంలో కనిపించింది, అయితే పూర్ణ హృదయంతో నీ ఉపదేశం నేను అనుసరించును. వారి హృదయము క్రోవు వలె మందముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించున్నాను. నీ కడ్డలు నేర్చున్నట్లు శ్రమ నుండి తింటా నాకు మేలాయను. వేల కొలిది వీటిని బంగారం న్యాయమే కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించే నాకు రూపి ఏర్పరచును. నీ యాగలు నేర్చున్నట్లు నాకు బుద్ధి తెచ్చేమో. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తి గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమానవన్యు విశ్వాసత్యం గలవాడివై నీవు నన్ను శ్రమపరచుదు అని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీ ఇచ్చిన మాట చొప్పున నీ కృపను ఆదరించును గాక. నీ ధర్మం నా సంతోషకంలో నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును గాక. నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును గాక. నీ ఉపదేశం నేను ధ్యానించున్నాను. గర్విష్ఠుల మీద అర్థం అందరికీ వారు సిగ్గుపడుతురు గాక. నేను భవిష్యత్తు గలవారును నీ శాసనములను తెలుసుకున్న వారును నా పక్షం నుందురు గాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయం నీ కట్టెల విషయమై నిర్దోషమవును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమసిల్లుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశపెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవానని నా కన్నులు నువ్వు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధివలయం అయితేనే, అయినను నీకు అడ్డాలను మచ్చట్లేదు. నీ సేవకులు ఎంత కొద్దువైనో నన్ను తరుపు వారికై నీవు తీర్పు తీర్చుడెప్పుడు. నీ ధర్మశాస్త్రం మనసం పని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటూ గుంటలు తెరవరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమితంగా నన్ను తిరుగుచున్నారు. నా సహాయము చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నీ ఉపదేశంలోనూ నేను విడువకున్నాను. నీవు నియమించిన శాస్త్రంలోనూ నేను అనుసరించినట్లు నువ్వు చేత నన్ను బ్రతికిమ్ము. యెహోవా నీ వాక్యం ఆకాశం ముందు నిత్యం నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత్యము తరతరములును. నీవు భూమిని స్థాపించిది, అది శ్రమగా ఉన్నది. సమస్తము నీ సేవలు చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడినవి. నీ ధర్మం నా సంతోషం ఏనే ఎలా నా శ్రమ ఏందో నేను నశించిందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బతికించితివి. నీ అన్నడును వాటిని మరువను. నీ ఉపదేశంలోనూ నేను వెదుగువాను. నేను నీవు అనే నన్ను రక్షిమ్ము. నన్ను సంప్రమ వల్ల నన్నే బతికిన్లు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నీ శాసన తలపోచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదా నేను గ్రహించున్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞ నిత్యము నా తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించి జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శత్రువులకు మించి జ్ఞానం నాకు కలుగు చేయుచున్నవి. నీ శాస్త్రం ధ్యానించున్నాను. కావున నా బోధల కంటే నా విశిష్ట జ్ఞానము కలదు. నీ ఉపదేశం అన్నింటినీ నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నా విశిష్ట జ్ఞానము కలదు. నీ వాక్యం అనుసరించినట్లు దుస్మార్గములన్నిటిలోనే నా పాదంలోనూ నేను తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధించదు కనుక నీ న్యాయాల నుండి నేను తొలగి ఉన్నాను. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు, నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నా వివేకం కలిగిన తప్పు మార్గంలో నాకు అసహ్యములైన. నీ వాక్యం పాదం దీపం వెలుగా ఉన్నది. నీ న్యాయాలు అనుసరించదని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుము. యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపు. నా ప్రాణం ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకుంటకై బతిహీనులు ఉరివెడిరి. అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుట్లేదు. నీ శాస్త్రంలో నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించున్నాను. నీ కడ్డలు గేగున్నట్టు నా హృదయంలో నేను లోపరుచుకొంచున్నాను. ఇది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నన్ను బాంచి వారి వశం నుండి ఈ ధర్మశాస్త్రం నా ప్రీతికరములు. నా మరుగు చోటు నాకేడం నీవే. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించుచున్నాను. దుష్క్రియలు చేయవారులారా నా యాద నుండి తెలుగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమైన సిగ్గునందుకు ఎదురుగాక నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము.
నీవు నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను వదరము. అప్పుడు నీ కడ్డలు నిత్యము నేను లగ్నం చేసేదను. నీ కడ్డలను మీరు వారందరినీ నువ్వు నిరాకరించదవు. వారికి అప్పుడే ఆలోచన మోసమే. భూమి మీద ఉన్న బద్దీలందరినీ నువ్వు ముష్టి వల్ల లేపచదవు. కావున నీ శాసనం నాకు ఇష్టమైనవి. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయాలకు నేను భయపడుచున్నాను. నీ న్యాయాలకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయం అనుసరించదను. నన్ను బాధించే వారి వశం నిన్ను నన్ను విడిచిపెట్టుము. మేలు కొరకు నీ సాకును పొడబడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. కనిపెట్టుచు నా కన్నులు క్షీణించు. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కడ్డలను బట్టి నన్ను బతికింపు. నేను నీ సేవకుడను. నీ సేవను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలను జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేనో అపరంజి కంటేనో నీ ఉపదేశములు నాకు ప్రేమగా ఉన్నవి. నీ ఉపదేశములను యథార్థములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధం మార్గములన్నీ నాకు అసహ్యములైన. నీ శాసనములకు ఆశ్చర్యములు కావున నేను వాడిని కైకొందును. నీ వాక్యం వెల్లడి అగోడతోడనే వెలుగు కలును. అవి తెలియలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలు ఏందని అదిగా వాంచేత నేను నోరు తెరిచి ఓగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీ చేయనట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశంలో అనుసరించినట్లు మనుషుల బలత్కారము నన్ను విమోచింపు. నీ సేవకుని మీద నీ ముఖాంతి ప్రకాశం చేయము. నీ కడ్డలను నాకు బోధింపు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపబోయినందుకు నాకు నీరు ఏర్లే పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయ యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసం బట్టి నీ శాసనంలో నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యంను మరుచువదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. అల్పుడను నిరాకరింపబడివాను అయినను నీ ఉపదేశంలోను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధ్యానశాస్త్రము కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి తెచ్చేము. యెహోవా హృదయపూర్వకంగా నేను మొర్ర పెట్టుకొనుచున్నాను. నీ కడ్డలను గెగున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్ర పెట్టుకొనుచున్నాను. నీ శాసనం చొప్పున నడుచుకుంటూ నన్ను బ్రతికిమ్ము. తెల్లవారు మునిపే మొరపెట్టింది. నీవు ఇచ్చిన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాక్యం నీ ధ్యానించుడిగా నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెచ్చుకుందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకిమ్ము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికిమ్ము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివేసేవారును నా అర్థాన్ని సమీపింపు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలను సత్యములు నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచివి. నేను పూర్వం నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నేను మర్చిపోను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు. నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. బద్దీనులో నీ కడ్డలను వెదుగుట్లేరు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయాలను బట్టి నన్ను బ్రతికింపు. నన్ను తరుమారు నా విరోధులు అనేకులు అయినా నీ న్యాయశాస్త్రంలో నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటే నీవు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగింపు. నీ ఉపదేశంలోనూ నాకు ప్రీతికరములు. నీ కృపను బట్టి నన్ను బ్రతికింపు. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన న్యాయవిధులు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమితంగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్యమేమో నా హృదయంలో నిలుచుచున్నది. విస్తారమైన దోపుసం సంపాదించిన వాని వలె నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. అబద్ధం నాకు అసహ్యము, అది నా హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరములు. నీ న్యాయాలను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించదను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నమ్మకం కలదు. వారు త్రువుల తొట్టులకు కారణం ఏమీ లేదు. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. నీ ఆజ్ఞ అనుసరించి నడుచుకొంచున్నాను. నీ శాసనం చొప్పున ప్రవర్తించున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గంలో నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశం నీ శాస్త్రంలో నేను అనుసరించదును. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. నీవు ఇచ్చిన మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా వినపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికిమ్ము. నీవు నీ కడ్డలు నాకు బోధించున్నావు. నా పెదవులను స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలను న్యాయములు. నీ వాక్యం గురించి నా నాలుక పాడును. నీ ఉపదేశం నేను కోరుకుని ఉన్నాను. నీ చేయి నా సహాయం అవునుగాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. నీవు నన్ను బ్రతికిమ్ము. నేను నిన్ను స్తుతించదను.
అప్పుడు నీ న్యావలు నా సహాయంలో అవునుగాక. తప్పిపోయిన గొర్రెవాలైన త్రావి విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకునేమో. ఎందుకనగా నీ ఆజ్ఞలు నేను మరచువాను కాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.